ఇక విశాఖపట్నంలో గనుక చూసుకుంటే ఒకప్పుడు స్వచ్ఛతలో టాప్ ర్యాంకుల్లో ఉన్న జీవీఎంసీ పరిధిలో ఇప్పుడు రోడ్లపైనే చెత్త కుప్పలు కనిపిస్తున్న పరిస్థితి. డంపింగ్ యార్డు వాహనాల కండిషన్ కూడా దారుణంగా ఉందని వింటున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపం ఎక్కడ కనిపిస్తోంది? శానిటరీ ఇన్స్పెక్టర్లు గ్రౌండ్లోకి రావడం లేదా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. నగరంగా పేరుగాంచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రధానంగా సుందరీకరణ చెందిన నగరం ఏదంటే విశాఖపట్నం అని చెప్పి ప్రధానంగా ఎప్పటి నుండి కూడా దశాబ్దాల కాలం అయితే చెప్పుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితి అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తిగా దెబ్బతిన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కావచ్చు, అలానే ప్రజల్లో కాస్త అవగాహన లోపం కావచ్చు, అదే అధికారులు అలానే శానిటైజర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో స్వీపర్స్ కానీ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తక్కువగా వాళ్ళ యొక్క ఉద్యోగ కల్పన ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా జీవీఎంసీ పరిధిలో పూర్తిగా తక్కువ కావడంతో ఎక్కడికక్కడ రోడ్లపైన చెత్తలన్నీ పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాని కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం కృష్ణ కాలేజీ పరిస్థితి ప్రాంతాల్లో ఉన్నాం, ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. ఒక కాలువను ఆనుకొని ఈ కాలువ ఎప్పుడు కూడా నిండిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చిన్నపాటి వర్షానికి సైతం కూడా ఈ కాలువలు అయితే నిండిపోతుంటాయి. కానీ దీనిపైన ఎన్నో ఫిర్యాదులు అందినా కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులేదు లేదు. అలానే మనం విజువల్స్ చూస్తున్నాము, ఈ చెట్టును కొట్టేసి కూడా అలానే ఎక్కడికక్కడ విశాఖ నగరంతో పాటు జీఎంసీ ఉమ్మడి విశాఖ జిల్లాల సైతం కూడా పూర్తిగా రోడ్లపైన చెట్లన్నీ పేరుకుపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణంగా అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండడం, ఆ యొక్క ఉద్యోగులు వేతనాలు కట్ చేయడంతో ఆ యొక్క జీఎంసీలో పనిచేసే కార్మికులు చాలా వరకు కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా వైద్యులుగా పరిస్థితి ఉంది. సిబ్బంది తక్కువ కావడంతో ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆ వాళ్ళ యొక్క సిబ్బంది కొరతతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ చెత్త కుప్పలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే టాప్ ర్యాంక్స్, ఏదైతే టాప్ 10, టాప్ 4, టాప్ 5 ర్యాంక్స్ కూడా గతంలో అయితే సాధించిన విశాఖ జీవీఎంసీ ప్రస్తుతం పూర్తిగా నీరు గారిందని చెప్పొచ్చు. ఎవరైతే కమిషనర్ తో పాటు అలానే శానిటైజర్ సిబ్బంది సైతం కూడా ఎప్పటికప్పుడు దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. కానీ ఎటువంటి ముందస్తుగా అయితే వెళ్తున్న పరిస్థితి అయితే లేకపోవడంతో, ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో రోడ్లన్నీ కూడా చెత్తలమయమవుతున్నాయి. ఇప్పటికే వర్షాకాలం అయితే రావడం జరిగింది. వర్షాలు కూడా పడుతున్న సమయంలో ఈ రోడ్ల పైన చెత్తలు ఉండడంతో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా డయేరియా కానీ, మలేరియా కానీ ఇలాంటి రోగాలు గురయ్యే అవకాశం ఉంటుంది. దోమలు కూడా ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ చెత్తలన్నీ కూడా కాలువల పైన, రోడ్ల పైన పేరుకుపోవడంతో డ్రైన్ వాటర్ కూడా ఈ వర్షం కురిసిన తర్వాత వాటర్ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండకపోవడంతో స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఎప్పటికీ కూడా ఎన్నో ఫిర్యాదులు అందినా కూడా జీవీఎంసీ అధికారులు కావచ్చు, అలానే శానిటైజర్ సిబ్బంది ఎవరుంటారో, శానిటైజర్ ఇన్స్పెక్టర్స్ ఎవరుంటారో వాళ్ళు కూడా వచ్చి కనీసం పరిసర ప్రాంతాల్లో అయితే ఎవరు కూడా ముందస్తుగా అయితే ఎటువంటి ప్రణాళికబద్ధంగా చెత్తలు తీసే విధానం అయితే పూర్తిగా చేయకపోవడం. అలానే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కండిషన్స్ లేని వెహికల్స్ అయితే చాలా ఎన్నో అయితే ఉన్నాయి. 25, 26 సంవత్సరాల క్రితం నుండి నడుస్తున్న ఒక లారీలు, ట్రక్కులన్నీ కూడా విశాఖ డంపింగ్ యార్డ్ ఏదైతే కొమ్మాది ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతానికి తరలించడంలో అయితే పూర్తిగా అయితే వీళ్ళు ముందుకు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ కూడా కండిషన్ లాక్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడంతో వెళ్తున్న సమయంలోనే రోడ్ల పైన ఏదైతే చెత్త అంతా పట్టుకొచ్చారో ఆ చెత్త అంతా కూడా రోడ్ల పైన పడి ఉన్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ప్రజలంతా కూడా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా సరే చెత్తని డంపింగ్ యార్డ్ తరలించి సంపద సృష్టిస్తామని చెప్పేసి ఎంతో కోట్ల వెచ్చించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తయారు చేస్తున్నా కూడా అదంతా కూడా ఆ మాటలతో పరిమితం అవుతుంది. కానీ కనీసం చేతల్లో అయితే పూర్తిగా శూన్యం కనిపించడంతో విశాఖ నగర ప్రజలైతే ఈ యొక్క చెత్త వాసనలతో అయితే ఈ యొక్క చెత్తకి సంబంధించి రోడ్ల పైన రావడానికి కానీ ఆ వాసనల మధ్య అయితే దిగ్గంట మధ్యలో అయితే విశాఖ వాసులైతే బతుకుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు వెంటనే వీటిపైన చర్యలు తీసుకోకపోతే వారి యొక్క ఎంతో మంది అయితే అనారోగ్య పాలు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆరోపించిన పరిస్థితులు. అలానే ఈ కార్పొరేటర్స్ అంతా కూడా మాజీలు కావడంతో వాళ్ళు కూడా వీరి యొక్క పర్యవేక్షణ లేకపోవడంతో అంతా అధికారుల చేతిలో ఉండడంతో అధికారులు కూడా శూన్యంగానే వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరైతే కమిషనర్ కానీ ఇవన్నీ సర్వే ఉంటాయని చెప్పేసి కానీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎవరైనా విఐపీస్ వచ్చేటప్పుడే ఆ మార్గాన్ని మాత్రమే క్లీన్ చేస్తున్నారు. మిగతా స్లమ్ ఏరియాస్ కానీ, నార్మల్ ఏరియాస్, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు మొత్తం కూడా క్లీన్ చేసుకోవడంతో పూర్తిగా దిగ్గంత పాలైతే విశాఖ నగరం అవుతుంది. ఎప్పటికైనా టైం చర్యలు తీసుకోవాలంటే స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.